అనుకుంటున్నారు? తప్పకుండా జాన్, 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత అంతేలే గ్రిప్స్, అందరూ చూసి వెళ్ళిపోతున్నారు, ఎవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఖచ్చితంగా మనకి ఎంకరేజ్మెంట్ అంటే ఒకటి ఉండాలి జాన్. అవును, నేను కూడా ఇదే విషయం ఆలోచిస్తున్నాను. మీరు నోరు తెరిచి అడగాలి కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా ఎందుకుంటారు గ్రిప్స్? తెలుసు నాకు, డెఫినెట్గా వాళ్ళు చేస్తారు. మాకు కూడా మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఎనర్జీ వస్తుంది. ఇంకా మొదలు పెడతామా జాన్? ఖచ్చితంగా ప్రేక్షకులందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అవును. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏమో, నాకు తెలీదు. ఒకసారి కాల్ చేస్తా. కాల్ చేసావా? ఎత్తట్లేదు. మళ్ళీ ట్రై చేయి. రవీంద్రనాథ్ ఠాగూర్ స్ట్రీట్ చిల్డ్రన్ నా గురించి రాసినట్టుంది. జోబులో సిల్లు కావలేదు, ఉండడానికి చోట్లేదు. ఈ ముసలోడికి బుద్ధి లేదు. Bill is burning full of feeling. Avara.com. That's okay yaar, chalta hai ne na darling. కాకా సాయి కూడా డబ్బులు లేవు. లెఫ్ట్ తీసుకో, ఆ ముందు లెఫ్ట్. ఆ పాప ఒకసారి. ఎక్స్క్యూజ్ మీ, జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలాగా డ్రెస్ వేసుకుని ఎవడైనా కనిపించాడా? ఇలాగే ఒక అతను బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోయాడు. ఓ ఓకే సార్, థ్యాంక్ యూ. పద పద, పోనీ పదా. పేగులు అంటుకుపోతున్నాయి. హలో. హాయ్ సార్, దిస్ ఇస్ అనంతలక్ష్మి కాలింగ్ ఫ్రమ్ నేషనల్ నోటోరియస్ బ్యాంక్. మీకు హోమ్ లోన్ కావాలంటే మా నుంచి కాల్ వస్తుంది, అప్పుడు 1 నొక్కండి. ఏం ఉపయోగం? మీరు నొక్కమన్న చోటల్లో నొక్కితే కీప్యాడ్ అరిగిపోద్ది. చివరికి వెరిఫికేషన్కి వచ్చి సారీ సార్ మీ లోన్ రిజెక్ట్ అయిందని హస్కీ వాయిస్తో చెప్తారు. ఆ లోన్ వస్తే ఎన్నో లావాదేవీలు క్లియర్ అవుతాయని బోల్డ్ ఆశలు పెట్టుకుంటాం. చివరికి దోసు కూడా మిగలదు. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ సార్. మీ లోన్ ఎందుకు రిజెక్ట్ అయిందో చెప్పగలరా? మీరు వెరిఫికేషన్ కాల్ చేసినప్పుడు తాగేసి పడుకున్నాను. ఆ మాత్రం వెయిట్ చేయలేరా? ఐమ్ వెరీ సారీ సార్. మీరు ఏ లోన్ అప్లై చేశారో తెలుసుకోవచ్చా? ప్యాకార్డ్కి 10,000 తగ్గినాయి. మీ బ్యాంక్ మంచి రైజింగ్లో ఉందని తెలిసి లోన్ అప్లై చేసాం. సార్, మీరు మా యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఎలిజిబిలిటీని చెక్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఇవ్వటంలే వద్దు. లాస్ట్ టైం కూడా ఒక యాప్లో డబ్బులు తీసుకొని పద్ధతిగా తిరిగి కట్టేశాను. ఆడింకా బార్వర్డ్ డేస్ బ్యాలెన్స్ ఉందని చెప్పాడు. ఆ తలపమ్మన్నాను. నన్ను బెదిరించడానికి నా ఫేస్ తీసుకెళ్లి జానీ సింజ్కి తగిలించి మా చుట్టాలందరికీ పంపించాడు. వాళ్ళందరూ ఇదేంటని అడగడం మానేసి కండలు పెంచేవేంటని ఫోన్ చేస్తున్నారు. అర్థమైందా? హలో హలో, ఇంకోసారి ఫోన్ చేయ, జుట్టు తీసుకెళ్లి జైంటీలు కట్టేస్తాను. అమ్మ బాబాయ్. మాస్టరు మాస్టరు, ఎక్స్ట్రా బెడ్షీట్ పిల్లో ఉంటే ఇస్తారా? ఇది 3 స్టార్ హోటల్. నువ్వు రూమ్ సర్వీస్ ఫోన్ చేసి ఎక్స్ట్రా బెడ్ అడుగుతున్నావు. తుడుచుకొని తల కింద బ్యాగ్ పెట్టుకొని పడుకోరా, చల్లగా ఉంటది. ఏంట్రా, ఇంటి నుంచి పారిపోయి వచ్చావా? బ్యాగ్ పట్టుకుని వచ్చావు, ఫోన్ వస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. నీ కంటెంట్ మొత్తం చెప్పాలంటే చాలా టైం పట్టుద్దిలే కానీ ఇక్కడ పడుకుంటే టీషర్ట్ పాడైపోయేలా ఉంది. మొత్తం డస్టే ఉంది అక్కడ. టీషర్ట్ ఇప్పిసి పడుకోరా. భయ్యా, మనం ఫుట్పాత్ మీద పడుకున్నాం కదా, ఎవడైనా తాగేసి ఫుట్పాత్ మీద నుంచి కారు పోనిస్తే? నో ఛాన్స్. ఈ రోడ్లో అసలు కార్లే వెళ్ళవు, అన్నీ లారీలే. ఏం బతుకు బ్రదరు, బతకడానికి కష్టపడాలి, చావడానికి కష్టపడాలి. చీదినమ్మ, నా రూమ్లో ఉంటే శుభ్రంగా మందేసి పడుకునేవాను భయ్యా. ఏ బ్రాండు? అది ఇది నేను లేదు భయ్యా, బడ్జెట్ బట్టి వెళ్ళిపోవడమే. గ్లాస్ తెచ్చుకున్నావా? అంటే నేను ప్రిపేర్ అవ్వలేదు భయ్యా. తలగల్లో దాచాను, పడుకున్నప్పుడు ఎవడైనా లేపెత్తే. అన్నా,
సోడా, వాటర్, ఐస్ క్యూబ్స్, స్టార్ డ్రింక్ ఏమైనా పెట్టిన ఆర్డర్? మోసుకొని తాగరా. Cheers. భయ్యా నాకు డౌట్. కాలు చేతులు బాగానే ఉన్నాయి, కష్టపడి పని చేసుకో. ఇలాంటి సోది మొదలెట్టకే. కూటికి ఉపయోగపడిన కోట్లు, నిద్ర చూడని పరుపులు మనకొద్దు. ఏ బంధాలు లేవు, బాధ్యతలు ఏవి లేవు. చచ్చిపోతే ఏడ్చే నాదుడే లేడు. భయ్యా, సన్యాసి కాషాయం కట్టి వేషాలు వేస్తుంటాడు, మేము వేషం మార్చి అడుక్కుంటాం. కడుపు నిండా తిండి ఉంటుంది, కంటి నిండా నిద్ర ఉంటుంది. ఇంతకంటే ఏం కావాలి? లైఫ్లో బాగా దెబ్బలు తినేసినట్టు ఉన్నావు. వేదాంతం మాట్లాడుతున్నావు. కొంపదీసి లవ్ ఫెయిల్యూరా? లైఫే ఫెయిల్యూర్. ఫ్యామిలీకి ఏమో నేను సెటిల్ అవ్వడం కావాలి, చుట్టాలు స్టాటస్ కావాలి, ప్రేమించిన ఆమెకు ఆప్షన్ కావాలి. మరి నాకేం కావాలి? ఎవడు అడగలేదు, ఇప్పుడు అవసరం లేదు. బేసిక్గా జనాలు అంతే భయ్యా. టర్మ్స్ బాగున్నప్పుడు మనం మిస్టేక్ చేసినా జోక్లా చూస్తారు. టైం బాగాలేనప్పుడు మనం జోక్ చేసినా మిస్టేక్లా తీసుకుంటాం. కరెక్టే భయ్యో. ఇప్పుడు నీకు మందు కావాలి కాబట్టి ఆ గ్లాస్లో తాగుతున్నావు. అదే గ్లాస్ చెత్త కుప్పలో చేరుకొచ్చిన విషయం నీకు తెలిస్తే తాగుతావా? అంటే ఇది ఆల్రెడీ యూజ్డా? మరి నీకోసం ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళి పెస్ట్ తెస్తారు. మరి వాడేసిన గ్లాస్ ఇస్తావా దుంపమోడా? రే అడుగుతున్నావేంట్రా? అడుక్కున్నావు, నీకు మందు పోయడం ఎక్కువ. నా ఇన్ఫ్లుయెన్స్ వాడు రేపటి నుంచి ఫుట్పాత్ మీద లేకుండా చేస్తాను నిన్ను. రే మైండ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. వాడే కదా, వాడే పద పద. ఏంట్రా? ఐ నో ఇంగ్లీష్ బెటర్ దెన్ యూ. అర్థమైందా? కోట్మల్. రే ఫోన్ ఎత్తువేంట్రా? చాలా డీప్ గా హర్ట్ అయ్యాను. మేడం గారు వామన అవతారం ఇంట్లో అడుగు పెట్టగానే బయటికి ఎండించింది. అయినా నాకేం తెలుసండి అలా జరుగుతుందని. ఒకసారి నాతో పాటు ఇంటికి రండి, ఓనర్తో నేను మాట్లాడతాను. ఎవడు రూము, ఎవడు పర్మిషన్ ఇస్తున్నాడు? ఈ కామేశ్వరం ఎంతవరకు ఎవరి ద్వారా చేసేసలేదు తెలుసా? పొద్దున కదరా 20,000 తీసుకున్నావు. ఇందాక నా దగ్గర 90 ml పెక్ తాగేసాడండి. ఎవడో వాడేసి నలిపేసిన గ్లాస్ లో మందు పోసిచ్చావు దరిద్రుడా. అది లోపలికి వెళ్ళి కకావికాలం అయిపోతుంది, బయటికి రావట్లేదురా. కామేశ్వరరావు గారు, రోడ్డు మీద ఎందుకండి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇంటికి పదండి. నేను రాను. ఆలోచిస్తున్నావేంట్రా? ఇప్పుడు నీకు సారీ చెప్పాలా? వస్తా నాకు. ఓకే బాయ్. నైస్ కంపెనీ బ్రదర్. మై ప్లెజర్. నువ్వు ఎక్కడైనా బతికేస్తావురా. ఏకంగా ముస్టోడ్ పక్కనే తిష్టేసావు. నువ్వు ఇంటికి వెళ్ళావా? క్యాబ్ బుక్ చేసుకో. నిన్నెవడరా లోపలికి రానిచ్చాడు? నేనే అంకుల్. అంటే నా వల్ల తను సఫర్ అవడం నాకు ఇష్టం లేదు, అందుకే రమ్మన్నాను. రెంట్ నువ్వు కడుతున్నావు కాబట్టి నీ మాట చెల్లుతుందిలే. అది సరే, అంత పొద్దున్నే మా ఇంటికి వచ్చారేంటి? మా వంశం గురించి వింజకి నిన్న పూర్తిగా చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్దామని వచ్చా. త్వరగా చెప్పేయండి. అంతరంగాల సీరియల్ లాగా అన్ని ఎపిసోడ్లు వెళ్ళలేము. అప్పట్లో మా ముత్తాత రాజా వీరప్రతాపవర్మ గారికి 80 గుర్రాలుండేవి. అందులోనే ఏదో ఒక పిచ్చి గుర్రాన్ని మిమ్మల్ని కట్టి వదిలేయాల్సింది. దరిద్రం వదిలిపోయేది. నేను పుట్టేటప్పటికే మా తాతగారు ఆ గుర్రాలన్నీ అమ్మేశారు. అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు గారి దగ్గరికి అష్టదిగ్గజాలను పంపించింది మా ముత్తాత రాజా వీరప్రతాపవర్మ గారే. పానిపట్టు యుద్ధం చేసింది కూడా వాళ్ళ తాతే. తిన్నంగా ఉండలేవా? అది మొఘలులు చేసిన యుద్ధం. మా ముత్తాత గారికి మొఘలులు చాలా సన్నిహితులు. చెలికత్తికి పుట్టిన మీరే అని సెగల పడుతుంటే ఒరిజినల్ గా రాజు అయి ఉంటే ఏం చేసేవాళ్ళు? ఆ అమ్మాయి శుభ్రంగా వింటుంది కదా, నీకేంట్రా పోయే కాలం? ఏమ్మా, నీకేమన్నా ఇబ్బందా? ఇట్స్ ఓకే అండి, చెప్పండి, పర్లేదు. ఆయన ఏమైనా పురాణం చెప్తున్నాడు ఆ చెవులు అప్పగించుకుని వినడానికి? నోరు మూసుకోపోతే బయటికి దొబ్బేమంటాడు, మూసుకునుండు. చెప్పండి రాజా రేవతినాథ్ వర్మ గారు. మా కోట చుట్టూ సైనికులు తిరుగుతూ ఉండేవాళ్ళు. కోట పైన గద్దలు తిరుగుతుండేవా? రే, నువ్వు మధ్యలో మాట్లాడితే గూబ పగిలిపోద్ది. ఆ పిల్లకి ఆఫీస్కి టైం అవుతుందండి, చెప్పానువా? అవునంకుల్,
లేటుగా వెళ్తే మా బాస్ తిడతారు. వారికి కూడా మా గురించి చెప్పమ్మా. మీ లెగసీ వినడానికి నాకే ఎక్కడిగా ఉంది, ఇంక ఊరందరికి ఎందుకులేండి. సార్ నాకు డౌట్, టీ షర్ట్ మీద జీలకర్ర వేసుకొచ్చారేంటి? ఇది డిజైన్ రా, బేకార్ ఎదవా. బ్యాలెన్స్ స్టోరీ సాయంత్రం చెప్తానమ్మా. అప్పుడు మీ స్టోరీ ఎందుకు? ఓట్ల మరి ప్రోగ్రామ్ వస్తుంది కదా. నర్వే యూజ్లెస్ ఫెలా. ఈ ముసలాడిని ఇలాగే ఎంకరేజ్ చేస్తే కురుక్షేత్ర యుద్ధంలో రథాలకు ప్యాచ్లు వేసింది మా వంశమే అని చెప్తాడు. సర్లే, పెద్దవారు కదా. ఏయ్, ఇది నా టవల్. అయితే అయితే ఏంటి? అయినా నువ్వెందుకు తీసుకున్నావు? నాకు అసలుకే ఓసిడి. నాకు థైరాయిడ్, అరుతున్నానా? రూమ్మేట్ అన్నాక అన్ని షేర్ చేసుకోవాలి. అసలు మా పాత రూమ్లో ఉన్నప్పుడు ఒకరి బట్టలు ఒకరు వేసుకునే వాళ్ళం తెలుసా? చిచ్చి, ఎలర్జీస్ రావా? అయినా నాకెందుకులే. ప్లీజ్, నా పర్మిషన్ లేకుండా నా వస్తువులు ముట్టద్దు. నీకు కంట్రోల్ ఉన్నాయండి, తీసుకో. ఏయ్, అదక్కడ పెట్టు, కింద పెట్టు, అక్కడ కింద పెట్టు. బొత్తిగా మానవత్వం లేకుండా పోతుంది దీనికి. కామేశ్వరరావు. ఎస్ మై లార్డ్. మనిద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నాం కాబట్టి కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఏంటవి? ఈ రూమ్ మెయింటెనెన్స్ అంతా మనిద్దరం ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి. ఓకే, రెంట్ నువ్వు కట్టు, కరెంట్ బిల్ నేను కడతా, టీవీ బిల్ నువ్వు కట్టు, రిమోట్ బ్యాటరీలు నేను తీసుకొస్తా, కర్రీస్ నీవి, రైస్ నావి, కిచెన్ బెడ్రూమ్ హాల్ నువ్వు క్లీన్ చేసి సెల్ఫ్లు నేను క్లీన్ చేస్తా. డీల్ ఓకే? అన్ని నీకు ఫేవర్ గానే ఉన్నాయిగా. ఇలా కాదు, రెంట్ నుంచి క్లీనింగ్ వరకు ఇద్దరం ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి. ఓకే, అలా అయితే వాష్రూమ్ కూడా ఈక్వల్ గానే షేర్ చేసుకోవాలి. అదేంటది? అంటే నా వాష్రూమ్ రిపేర్ వచ్చింది. ఈ పిల్ల నాకన్నా ఎటకారంగా తయారైంది. చెప్పరా. ఏంటి ఆ అమ్మాయి అంత డిఫరెంట్ గా ఉంది? డిఫరెంట్ గా అంటే ఏదోలే. సరే, అమ్మాయిని రెఫర్ చేయడానికి హైదరాబాద్లో నా రూమ్ తప్ప ఇంకేం దొరకలేదా నీకు? అదేం పర్మనెంట్గా ఉండిపోదులే, ఏదో అర్జెన్సీ కాబట్టి నీ రూమ్లో పెట్టాల్సి వచ్చింది. వేరే ఆప్షన్ దొరికితే వెళ్ళిపోతుంది. సరే అయితే ఈవినింగ్ కలుస్తున్నావా? తెలీదు, వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. ఓకే. సార్, కాల్ బాయ్ సార్. దట్ కాల్ బాయ్ సార్. అరే, నువ్వు కాల్ బాయ్ అని చెప్తున్నావా లేదంటే నన్ను కాల్ బాయ్ అంటున్నావా? అంటే మీరు రమ్మన్నారని బాయ్ చెప్పాడు. నీ అంత ఇంగ్లీష్ అక్క ఏ పాలకు కూడా రాదురా. థ్యాంక్ యూ సార్. దరిద్రం ఏంటంటే ఈ అరబుర్ర వేసుకుని నువ్వు లైఫ్లో ఎదగాలనుకోవడం, నీ లైఫ్ అచీవ్మెంట్ సెమినార్ని నేను ఇంగ్లీష్లో వినాలనుకోవడం. అంటే మీరే కదా సార్ ఇంగ్లీష్ నేర్చుకోమన్నారు. ఐ ట్రై సార్, రిజల్ట్ కేమ్డ్. ఒక్క నిమిషం కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడు. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. You are a doctor, I am a diver. We feel in love, we feel in love. I am for you, I stay at your heart. You're for me, you stay at my heart. You are a doctor, I am a diver. We feel in love. చూడలేండి. హౌ ఇస్ ఇట్ సార్? ఇప్పుడు ఏంట్రా, ఏ రాగంలో పాడావో జడ్జిమెంట్ ఇమ్మంటావా? ఇంకొకసారి ఇలాంటి డైపర్ పాటలు పాడేవంటే ఇక్కడే గొయ్యి తీసుకెట్టేతను సెడగత్తిరేదవా. 2 daysలో ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది, ఇప్పటి వరకు రిపోర్ట్ లేదు. ఇట్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ సార్. ప్రాజెక్ట్ ఫైల్ ఎక్కడుంది? ల్యాప్టాప్లో ఉంది సార్. ల్యాప్టాప్ ఎక్కడా? అంటే ఈఎంఐ కట్టలేదని ఫైనాన్షియల్ తీసుకెళ్ళిపోయాడు సార్. వారణి అబ్బా, అంత నెగ్లిజెన్సీకి ఎలా ఉన్నావు? నెల నెల శాలరీ వస్తుంది కదా, ఈఎంఐ కట్టడానికి ఏంటి నొప్పి? బ్యాకప్ ఎవరి దగ్గర ఉంది? నియర్ రేణు సార్. వెళ్ళి పిలు. ఉబ్బసం వచ్చిన ఊర పందిలా బలిసావు, యూస్లెస్ ఫెలో. రేణు,
బాస్ కాల్డ్ ఆఫ్ యూ సీయింగ్ వెరీ సీరియస్. ఐ మ్యాక్సిమం కవర్డ్. యు గో. సార్ రమ్మన్నారా? రిపోర్ట్ మెయిల్ చేయలేదు. ఆ చిన్నగడిక బుర్రలేదు. ప్రాజెక్ట్ ఫైల్ ఏదిరా అంటే ఏదో ల్యాప్టాప్ ఫైనాన్స్ లాంటి కథలు చెప్తున్నాడు. టెస్టింగ్కి పంపించాం సార్. మళ్ళీ ఒకసారి స్క్రమ్ మీటింగ్లో డిస్కస్ చేయాలి. టెస్టింగ్ నుంచి క్లియరెన్స్ రాలేదా? లేదు, ప్రొడక్షన్ నుంచి రాలేదు. ఆ చిన్నగడి మీద బేస్ అయ్యి మాత్రం ప్రాజెక్ట్ చేయొద్దు. నో సార్, ఐల్ టేక్ కేర్ అబౌట్ ఇట్. ఓకే. రేణు, ఇప్పుడు వర్కేనా? మన కోసం ఆలోచించవా? సెట్ అవ్వదు సార్. ఏం తక్కువైందని? ఈరోజు అన్నీ ఉన్నాయి నా దగ్గర. కంపెనీ, ప్రాపర్టీస్, కార్స్, మనీ, వాట్ నాట్. ఈ క్వాలిఫికేషన్ సరిపోదా నన్ను యాక్సెప్ట్ చేయడానికి? నేను మీ రేంజ్ అమ్మాయిని కాదు. అంటే చాలా కారణాలున్నాయి. ఎంప్లాయీగా వచ్చి బాస్ని వల్లో వేసుకుందాని ఎవరైనా అంటే తీసుకునే పొజిషన్లో నేను లేను. పోనీ నేనొచ్చి మాట్లాడినా మీ పేరెంట్స్ తోటి? యాక్సెప్ట్ చేయాల్సింది నేనేగా. రేణు, నాకు కొంచెం టైం కావాలి సార్.